మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించిన సస్పెన్షన్ అలాగే వాళ్ళ మీద 2 ఎఫ్ఐఆర్లు నమోదైన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఈ కేసు పూర్వపరాలు గమనిస్తే మాత్రం వైసీపీ హయాంలో కాదంబరి జత్వాని అనే ఎవరైతే నటి ఉన్నారో తనని వేధించిన కేసు, ఆ వేధింపులకు పాల్పడే క్రమంలో తమ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనే ఒక ఇష్యూతో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయడంతో పాటు మరొక కొంతమంది పోలీసుల మీద కూడా చర్యలు తీసుకునే నేపథ్యం మనం చూస్తున్నాం. ఇది జరుగుతున్న నేపథ్యంలో అదే సందర్భంలో వైసీపీ ఇది మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారానే ఇలా అందరూ అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించిన పోలీస్ ఆఫీసర్లు కానీ నాయకులు కానీ ఉన్నారో వాళ్ళందరి మీద ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారంటూ వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అదే సందర్భంలో ఏదైతే ఆ సందర్భం జరిగిన పరిస్థితుల్లో మాత్రం కంపల్సరీ అది కరెక్ట్ కాదు అన్న విషయం అయితే అందరికీ తెలుసు. కానీ జత్వాని పైన మరికొన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం కూడా వైసీపీ చేస్తుంది. బట్ టీడీపీ మాత్రం తమదైన శైలిలో చట్టం తన పని తాను చేసుకుపోతోంది. గత ప్రభుత్వంలో ఒక మహిళ పైన ఏదైతే బెదిరింపులు పాల్పడ్డారో, ఏదైతే దాన్ని ఇబ్బందులకు గురి చేశారో వాటికి సంబంధించిన కేసే ఇది. అంతకుమించి టీడీపీకి ఈ కేసులో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ప్రభుత్వం కూడా ఎవరైతే ఒక నటికి అన్యాయం జరిగిందో ఆమెకు న్యాయం కల్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము అంటూ టీడీపీ తమ వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా నందిగామ సురేష్ కేసులో మనం చూసినా సరే తనని ఇప్పుడు ఏదైతే ఉందో అవన్నీ కూడా రాజకీయ వేధింపుల కింద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ పార్టీ ఆఫీస్ మీద ఏదైతే దాడి జరిగిందో అందులో ఉన్న వ్యక్తులు, లేని వ్యక్తులు, అందులో ప్రమేయం ఉందని వాళ్ళు భావించిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారన్న ఒక ఆరోపణ కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే విషయం మనం చర్చను చేపట్టాం. అందుకే ముందుగా మనం ఆలోచించాల్సిందంటే జత్వాని తన వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తన మీద ఎలాంటి బెదిరింపులు పాల్పడ్డారు, ఎలా తనని ఇబ్బంది పెట్టారన్న విషయం పైన తను గతంలోనే మాట్లాడింది. ఒకసారి ఆ బయట చూద్దాం. బయట చూసిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం జరుగుతుంది అన్న విషయం పైన మనం ఒక చర్చను అయితే చేపడదాం. Took down in statement form whatever I and my parents had to say. Unfortunately, Andhra has been struck with this devastating flood, and it's very painful to see the ravages that floods are causing in the city. Unfortunately, so obviously these police officials are very busy providing relief in the flood-stricken areas of state. So after my statement, they have been occupied with providing relief in the flood-stricken areas, which is the way it should be. So the case hasn't been registered yet, but they have given us a very, very patient hearing, and I have full faith in the institution, in the government, in all these women that have come out in my support, that justice will be ensured to me. For your second question, Vidyasagar filed a malicious complaint. Let him do anything. This man has 18 criminal cases, I showed you. Why was this complaint acted upon so seriously if it was not for the police officials? Obviously, the high-ranking police officials were hand in glove. It is an allegation of cheating of 5 lakh rupees. And he is alleging I came from Bombay to Ibrahimpatnam when I was not even in Bombay at that time. I was in Ahmedabad. And these people that Vidyasagar alleged, I tried to sell his land to. These people have now complained to the police that Vidyasagar took their Aadhaar cards, misused their Aadhaar cards, and they don't know me. No such land deal has happened, which is the truth. So obviously this is not only Vidyasagar. Why were the police with him? కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుని బేస్ చేసుకుని తను ఎలా ఇబ్బంది పెట్టారనే విషయాన్ని తను చెప్పే ప్రయత్నం చేసింది. దానికి అనుగుణంగానే అప్పట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐపీఎస్లు ముఖ్యంగా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి తను ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ని తను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే మాత్రం అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయంలో దానికి వైసీపీ, టీడీపీ ఎవరికి వాళ్ళ వర్షన్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇదే విషయంపై మనము డిస్కషన్ చేపట్టాం. మనతో పాటు చెవుల కృష్ణాంజనేయులు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ విశ్లేషకులు. అలాగే ఆర్డీ విల్సన్ గారు, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. అలాగే టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు జాయిన్ అయితే వైసీపీ నుంచి లక్ష్మణరావు గారు కూడా మనతో పాటు ఇవాళ లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటగా కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్తే, కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్.
చూస్తున్నాము ఏదైతే ఆ యాక్షన్స్కి రియాక్షన్స్ అని వాళ్ళు చెప్తున్నారు. ఆ రోజు అధికారంలో ఉన్నామనే ఒక ఆలోచనతోనో లేకపోతే ఆ ఉద్దేశంతోనో అప్పుడు ఒక నటిని పెట్టిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు కాస్త ఇప్పుడు వీళ్ళకి మెడ చుట్టూ కేసులుగా చుట్టుకున్న పరిస్థితి. 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యే సిచ్యువేషన్ ఎలా చూడాలంటారు? దీనికి తగ్గట్టుగా వైసీపీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఎప్పటికప్పుడు దాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? గుడ్ మార్నింగ్ అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వినపడుతుందా? ఎస్ 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 కృష్ణ గారు వినిపిస్తుంది. ఇక్కడ వాయిస్ వినపడుతుంది కానీ సిగ్నల్ సరిగ్గా లేనట్టు ఉంది, బ్రేక్ అవుతున్నారు. ఓకే ఓకే. ముంబై నటి కాదంబరి జత్వాని కేసు సంబంధించినటువంటి విషయంలో ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక అక్రమ కేసులో ఇరికించి తీసుకురావటం వెనక అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో ఎవరైతే జిందాల్కి సంబంధించినటువంటి ఒక వ్యాపారవేత్తతో ఉన్నటువంటి సంబంధాల రీత్యా అప్పుడు ప్రభుత్వానికి, అదేవిధంగా కాదంబరి జత్వానికి ఆ జిందాల్ వ్యాపారవేత్తకి ఉన్నటువంటి వివాదం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అక్రమ కేసు పెట్టడం, ఆవిడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించడము, ఇక్కడ కేసులు ఇరికించడం, ఇవన్నీ వ్యవహారం ఒక నెల రోజులుగా ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి విషయాలు. అయితే ఈ కేసులో అప్పుడు ఇబ్రహీంపట్నం పోలీసులు ఆ విధంగా కాదంబరి జత్వాని మీద అక్రమ కేసు పెట్టడము, ఆవిడని అరెస్ట్ చేయటము, ఈ వ్యవహారం వెనక ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అనేటువంటిది ఆవిడ చెప్తున్నటువంటి ఆరోపణ. అందుకు అనుగుణంగానే పోలీస్ శాఖ కూడా దర్యాప్తు చేయాలి. ఆ దర్యాప్తుకు అనుగుణంగానే తేలినటువంటి అంశం ఏంటంటే అసలు ఈ కేసు పెట్టడానికి ముందే అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ విధంగా ఒక సమావేశం నిర్వహించి విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి కాంతిరాజ్ టాటా, అదే విధంగా డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్ని, వీళ్ళిద్దరిని పిలిచి కాదంబరి జత్వాని అరెస్టుకు ఆదేశాలు జారీ చేశారు అనేటువంటిది పోలీసు శాఖ జరిపినటువంటి దర్యాప్తులో తేలినటువంటి అంశం. అందుకు అనుగుణంగానే ఇప్పుడు 3 పోలీస్ ఆఫీసర్స్ ఈ కేసులో సస్పెండ్ అయ్యారు. ఈ కేసు అంటే బహుశా ఆంధ్రప్రదేశ్ పోలీసు చరిత్రలో ఒకే కేసులో, అది కూడా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి దాని మీద ఇప్పుడు ఒకేసారి సస్పెండ్ కావటం అనేటువంటిది ఖచ్చితంగా అంటే దీన్ని ఉదాహరణగా చూపించి వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం, దీన్ని ఎగ్జాంపుల్గా చూపించి వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎందుకంటే ఈ 3 పేర్లు ఆ రెడ్ బుక్లో రాసుకున్నాను అన్నది లోకేష్ గతంలో చేసిన ఒక వ్యాఖ్య. సో అటువైపు ఏమైనా పాలన కొనసాగుతోందని వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలకను ఇప్పుడు కాదంబరి జత్వాని మీద పెట్టినటువంటి కేసు అయితే అక్రమ కేసు కదా. ఒక ప్రభుత్వము ఒక మహిళ మీద, ఇప్పుడు ఆవిడ సినిమా నట, డాక్టరా, యాక్టరా, ఇవన్నీ సంగతి పక్కన పెడదామండి. ఒక మహిళ మీద ప్రభుత్వము ఆ విధంగా ఒక వ్యాపారి కోసం అక్రమంగా కేసు పెట్టి నిర్బంధించడం అనేటువంటిది, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా దానికోసం పనిచేయటం అనేటువంటిది అసలు ఎలా సమంజసం? దాన్ని ఎలా సమర్థించుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే, కాదంబరి జత్వాని కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా సరే పోలీసులైనా ఎవరైనా సరే అక్రమంగా ఆవిడ నిర్బంధించిన అక్రమ కేసులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు రెడ్ బుక్ వ్యవహారము ఇవన్నీ వేరే సందర్భాల్లో మీరు అక్రమంగా మిమ్మల్ని ఉన్న అరెస్ట్ చేస్తేనో లేకపోతే ఇంకొకటో జరిగితే దాన్ని మాట్లాడాలి. అంతేగాని ప్రతిదానికి రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి మాట్లాడటం, ఆ విమర్శలు చేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో అరెస్ట్ అయ్యారు, వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులో కొంతమంది, ఇప్పుడు జోగి రమేష్ లాంటి వాళ్ళు వీళ్ళంతా కొంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకా కొంతమందిని విచారిస్తున్నారు. ఇవంతా అప్పుడు జరిగినాయి కదా. మీరు చేసినటువంటి దాని మీద ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు జరిగినటువంటి అప్పుడు చేసినటువంటి పొరపాట్లకు సంబంధించిన. ఇప్పుడు పొరపాట్లు చేయకుండా, తప్పులు చేయకుండా కాదంబరి జత్వాని విషయంలో గాన ఈ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ప్రభుత్వం కానీ తప్పు చేయకుండా ఉంటే ఇప్పుడు కేసు పెట్టడానికి లేదు కదా. దట్ పాయింట్ టు బి నోటెడ్. ఆ పాయింట్ నోట్ చేసుకోవాలి. లక్ష్మణరావు గారు, చేసే తప్పులన్నీ చేశారు, ఆ తప్పులకు సంబంధించి వాళ్ళ రియాక్షన్స్ వస్తుంటే వాటిని రెడ్ బుక్ రాజ్యాంగమనో లేకపోతే రాజకీయ కక్షలనో పేరు చెప్పేసి మీ దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఒక ఆరోపణ. ఏమంటారు మీరు?
సార్ మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి బీఆర్కే ఛానల్ వీక్షణ యాజమాన్యకు హృదయపూర్వక నమస్కారం సార్. సార్ ఇది గత 4 రోజుల నుంచి జరుగుతూ ఉంది, అందరూ తెలిసిందే. కాదంబరి జత్వాని గురించి అంటే గతంలో జరిగింది, కానీ ఇప్పుడు అలా లేటెస్ట్గా ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. అయితే నేను ఒకటే చెప్తున్నాను సార్, సూటిగా ప్రశ్న వేస్తా ఉన్నా వీళ్ళకి. ఏదైతే విశాల్ గున్ని గారిని, అలాగే కాంతిరాన్ టాటా గారిని, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, వీళ్ళు ముగ్గురిని ఏ ప్రాథమికంగా ఆధారాలతో వీళ్ళు సస్పెండ్ చేశారు? అలాగే ఎవరు ఇప్పటి వరకు కూడా దీన్ని ఎవరు ఎంక్వైరీ చేపిస్తూ ఉన్నారు? అంటే ఎంక్వైరీ స్టేట్ గవర్నమెంట్ చేసిందా, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారా? చేస్తే ఎవరైతే వీళ్ళు ప్రధాన ముద్దాయిగా భావిస్తూ ఉన్నారో టీడీపీ నాయకులు కానీ లేదా సమ్ ఎక్స్పైజెడ్ ఎవరైతే బయట వాళ్ళు, అదే సజ్జల జిందాల గారికి మీరు నోటీసులు ఇచ్చారా? అదే సజ్జల జిందాల గారిని పిలిపించి మాట్లాడారా? ఎందుకు పిలిపించలేకపోయారు? రైట్. మీరు జత్వానీ గారికి స్పెషల్ హెలికాప్టర్ పంపించి తీసుకొచ్చారే, మరి జందాల గారిని ఎందుకు తీసుకురాలా? మీరు ఎందుకు ఆయన ప్రశ్నించలా? ఎందుకు ఆయనకి నోటీసులు ఇవ్వాలా? మీరు ఎందుకు ఇవ్వలేదు? రైట్. అంటే ఒకటే సార్ చెప్తా ఉన్నా, క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఇక్కడ ఎవరైతే కిందసారి ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారో చాలా సిన్సియర్ గా చేసినటువంటి వ్యక్తులు. అంటే వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారని కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండి పనిచేయట్లేదా? ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి పోస్టులు వేసుకోలేదా? అనుకూలం లేని వాళ్ళకి రాత్రి సాయంత్రం 5 గంటల వరకు ఉంటే డీజీపీ ఆఫీస్ లో సంతకం పెట్టి వెళ్ళిపోండి అన్నమాట వరకు తిప్పించింది కాదా? రైట్. పివి సునీల్ కుమార్ గారికి మీరు ఏ బాధ్యతలు ఇచ్చారు? మిగతా క్యాండిడేట్లకి ఐపీఎస్ ఐఏఎస్కి మీరు ఏ బాధ్యతలు ఇచ్చారు? ఎందుకు పక్కన పెట్టారు? ఏదో రకంగా ఏదో ఒక అలిగేషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ఒక బూచుని చూపించి ఏదో రకంగా వాళ్ళని పక్కన పెట్టి ఆ పబ్బం గడపాలని చూస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్, టీడీపీ ప్రభుత్వం. ఎవరు చెప్తారు సార్ ఈ కొట్టగదలు? ఆడిస్తుంది ఎవరు? ఆడుతుంది ఎవరు? సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? పాడుతుంది ఎవరు? పాడిస్తుంది ఎవరు? ఎవరు సార్ ఇదంతా? ఎందుకు మీ ఊఇజ్ సి ఎవరు? కాదంబరి నెత్తవాళ్ళ గురించి మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటన్నా? మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద మీరు ఏ రోజైనా అంత ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇంత ఎంక్వైరీ చేసి, అయ్యా ఎవరో గిరిజన స్త్రీ మన ముచ్చమర్లో జరుపునేట ఒక అమ్మాయిని 4 రేప్ చేసి చంపిస్తే అమ్మాయి గురించి అసలు ప్రాథమికంగా కింద ఎవరున్నారు కూడా కొనుక్కోలేని అసమర్థత ప్రభుత్వం కదా ఇది. మరి ఆ రోజున ఆ తల్లిదండ్రుల లేక మనోవేదన మీరు ఎందుకు గుర్తించలా? రైట్. రైట్. ఎవరండి ఆ జత్వాని? ఒక్కరే సార్. ఈ రోజున మన లేటెస్ట్ మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటే అమితమైన ప్రేమతో పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చి పవన్ కళ్యాణ్ గారి వీరుడు సూర్యుడు పొగిడినటువంటి జానీ మాస్టర్, మన ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినటువంటి జానీ మాస్టర్ ఈ రోజున తన సహచరులైనటువంటి తనతో డాన్స్ చేసినటువంటి ఒక స్త్రీని నన్ను మానభంగం చేసాడు, నన్ను అత్యాచారం చేశాడని ఈ రోజున ఆవిడ కేసు పెట్టి ఆవిడ మీద పలు సెక్షన్ లో కేసు నమోదైతే ఆవిడకి అండగా ఉండండి సార్. కాపాడండి సార్. రైట్. రైట్. ఒకసారి విల్సన్ గారు అడుగుదాం ఇదే విషయం పైన. అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఒక డ్రామా ప్లే చేసి స్త్రీకి అన్యాయం జరిపోయింది. రైట్. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ఒకసారి మీరు ఎన్డీఏ మీద ఆల్రెడీ ఇప్పుడే ఒక ఆరోపణ చేశారు కాబట్టి. రైట్. విల్సన్ గారు. రైట్. రైట్. లక్ష్మణ్ గారు 1 మినిట్ ప్లీజ్. 1 మినిట్. దానికి సమాధానం అడుగుదాం, దాని సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విల్సన్ గారు, ఎందుకు జత్వానీ కేసు మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఒకటి, తనకి స్పెషల్ ఫ్లైట్లు పంపించి మరి తను విజయవాడ తీసుకొచ్చి పోలీసు ప్రొటెక్షన్ మధ్య అమ్మాయిని తీసుకెళ్ళి కంప్లైంట్లు ఇప్పించి ఆ కంప్లైంట్లు ఇప్పించేటప్పుడు పూర్తి స్థాయిలో ఒక వ్యవస్థ మొత్తం పనిచేసి ఎలా కంప్లైంట్ పెడితే ఐపీఎస్ ఆఫీసర్లు ఇరుక్కుంటారు అనే విషయం పైన పూర్తి స్థాయిలో కసరత్తు చేసి మరి ఈ ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ చేశారన్నది ఒక వాదన వినిపించే ప్రయత్నము వైసీపీ చేస్తుంది. దీనికి తోడు జత్వానీ మీద గతంలోనే ఇలాంటి అత్యాచార ఆరోపణల కేసులు కానివ్వండి, కొన్ని ఫేక్ కేసులు పెట్టిందన్న కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఎందుకు గవర్నమెంట్కి ఇంత ఇంట్రెస్ట్ ఈ కేసు మీద? ఆ మీద ఇంట్రెస్టా, నిజంగానే ఆడపిల్లల మీద అన్యాయాలు జరుగుతున్నాయన్న ఒకవేళ అంత ఆ స్థాయిలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద ఎందుకు మీరు నోరు విప్పట్లేదు అన్నది వైసీపీ వేస్తున్న ప్రశ్న. విల్సన్ గారు ఏమన్నా ప్రస్తావించండి, మీ పాటు మీరు ప్రశ్నించేస్తే గమనైపోతే ఎట్లా? నమస్తే సార్. మీకు చిదంబరం గారు, మీకు ప్యానెల్లో ఉన్న చౌదరి గారికి, ఆంజనేయులు గారికి, లక్ష్మణ్ గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, అందరికి కూడా నమస్కారం. అంటే మహిళ ఎక్కడైనా మహిళ అండి.
తెలంగాణలో ఉండే మహిళను తీసుకొచ్చి ఆమె జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని దిశ అనే చట్టం చేసిన వైసీపీ పార్టీకి ఎవరో పరాయ ప్రాంతం అమ్మాయి అనడం తప్పది. ఎందుకంటే మహిళ ఎవరైనా మహిళ, భూగోళంలో ఉండే ఏ మహిళ అయినా మహిళ కింద మనం గౌరవించాం. ఇంకా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైనా జరిగి చర్యలు తీసుకోకపోతే డిమాండ్ చేయొచ్చు, అందులో తప్పు లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూలో ఏదైతే జత్వానీని తీసుకొచ్చి 40 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి హింస పెట్టారో, ఇంకా అమ్మాయి చాలా చెప్పాలి బయటికి, తను చెప్పాలా, స్పీక్ అవుట్. ఇంకా నేను మీడియా ముఖంగా చెప్తున్నాను, తన పైన ఫోటోలు, నగ్నంగా ఫోటోలు తీశారని, ఇంకా కొద్దిమంది ఆమె పట్ల అనాగరంగా వ్యవహరించారనేది బయటకు వస్తుంది సమాచారం. ఆమె నోట్లోంచి ఇంకా బయటకు వస్తే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయడమే కాదు, వాళ్ళని ఖచ్చితంగా నడి రోడ్లో పెట్టుకొని ఉరిదీసినా తప్పులేదు. అదే సమయంలో ఇక్కడ విశాల గున్ని లేకపోతే ఆంజనేయుల లేకపోతే ఇంకొకడా అని కాదు, మీరు కాకి బట్టలు వేసుకున్నారు, రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి, రాజ్యాంగ విలువల కోసం పనిచేయాలి. మీరు 1వ తారీఖు కేసు పెడితే 2వ తారీఖు ఫ్లైట్ లో పోయారంటే మీ ఇంటెన్షన్ అర్థమైపోయింది. జిందాల్ని తీసుకొచ్చి విచారించాలంటే ఖచ్చితంగా జిందాల్ చేసిన తప్పేమనంటే విచారించవచ్చు, దాని మీద ఇంకొక అభ్యంతరం లేదు, దాని మీద ఇంకొక మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆమె కంప్లైంట్ చేసింది జిందాల మీద కాదు, ఇక్కడ కంప్లైంట్ చేసింది తన 40 రోజుల పాటు మానసిక హింస మీరు ప్రజలు ఎవరి వైపు చేశారండి? లక్ష్మణ్ గారు క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. మీ లక్ష్మణ్ గారు కూటమి, మీ ఛానల్ అన్ని కూడా లక్ష్మణ్ గారు మధ్యలో మాట్లాడకండి ప్లీజ్. లక్ష్మణ్ గారు క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడతారు. లక్ష్మణ్ గారు ఏం మాట్లాడతారు మీరు? లక్ష్మణ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. లక్ష్మణ్ గారు మీకు టైం వచ్చినప్పుడు ఇస్తాం మేము, మీరు టైంలో మాట్లాడండి. లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఒక నిమిషం. లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఒక నిమిషం. లక్ష్మణ్ గారు మీకు టైం ఇచ్చినట్టు మాట్లాడండి ప్లీజ్. వద్దు అంటే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాము, అప్పుడు పాయింట్ ప్రజల్లోకి వెళ్తుంది. ప్లీజ్ మధ్యలో మాట్లాడబోద్దు ఎవరికైనా సరే, ఇదే రిక్వెస్ట్. విల్సన్ గారు, నేను ఒకటి చెప్తున్నానండి, వీళ్ళని సస్పెండ్ చేయడమే కాదు, అరెస్ట్ చేసి విచారణ చేయాల. ఈ రామాంజనేయుల్ని ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎవడు చెప్తే నువ్వు చేసావా పని? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేసావా, లేకపోతే సజ్జల రామకృష్ణ రెడ్డి చేసావా? ఎవరు చెప్తే చేశారని అతని దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకొని దాని కారకులైనోడు ఎవడైనా సరే తీసుకొచ్చి అరెస్ట్ చేసి విచారణ చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి అయినా సజ్జల రామకృష్ణ రెడ్డి అయినా, అందులో తప్పే లేదు. ఇక్కడ మేమంటున్నామంటే ఒక మహిళని ఇంత దారుణంగా, ఇప్పుడు మహిళ చనిపోయిన తర్వాత, మహిళ అత్యాచారం చేసిన తర్వాత క్యాండిల్ పట్టుకొని తిరుగుతుంటాం కదా, ఇది కాదు కదా. ఒక మహిళ నాకు ఇంత అన్యాయం జరిగింది అన్నప్పుడు ఖచ్చితంగా స్పందించాలి. స్పందించడం అనేది ముందు మనం మనుషులం, తర్వాతనే రాజకీయాలు. కాబట్టి ఎవరు చేసినా తప్పే. రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఒక మహిళకి అన్యాయం జరిగితే స్పందించకపోతే వైసీపీ ఉద్యమం చేసినా నేనైతే మా వ్యక్తిగతంగా మద్దతిస్తాను, అందులో సందేహం లేదు. కానీ ఇక్కడ ముందు మనం మానవతా దృక్పథంతో ఆలోచించే క్రమంలో జరిగింది తప్పు, అందులో సందేహం లేదు. ఎక్కడో మహిళ అనేది మనం కామెంట్ చేయకూడదు. అదే సమయంలో ఎక్కడ మహిళే. నేను కూడా చెప్తున్నాను, జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలి, రాష్ట్ర మహిళా కమిషన్ మాత్రమే కాదు. కాబట్టి ఇక్కడ నేను చిదంబరం గారు మీ ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దీని వెనక పాత్రదారులు ఎవరో వాళ్ళని కూడా ఖచ్చితంగా విచారణ చేయాలి, వాళ్ళని కూడా జైల్లో పెట్టాలి. ఇది భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను, వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నాను. ఒక ఆ 3 అధికారులను సస్పెండ్ చేస్తానో లేకపోతే ఇంకొక 2 పోలీసులు సస్పెండ్ చేస్తానో ఈ ప్రక్రియ ఆగదు. దీని వెనక సూత్రధారులు ఎవరు, వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా సరే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి విచారణ చేయడం అనేది మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు కాస్త కోస్త మానవతా విలువలతో ఉండాలి. కాబట్టి ఒక మహిళగా ఆమె స్పందించాలి. అదేవిధంగా ఆమెను వేసే వ్యక్తి జిందాల్ అయితే ఆ జిందాల్ మీద కూడా చర్యలు తీసుకోవడానికి జిందాల్ మీద ఆమె ఆల్రెడీ కేసు పెట్టింది అంటే జిందాల్ ఆల్రెడీ ఆమె మీద నిలబడ్డం అనేది కాబట్టి శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ సమస్యలు వస్తుంది అంటే మీరు 3 IPS ఆఫీసర్లను సస్పెండ్ చేసి ఇవాళ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఇన్వెస్టిగేషన్ ఆమెకు న్యాయం చేయడానికి కాదు, ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డినో లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డినో ఇరికించేందుకు జరుగుతున్న కుట్ర మాత్రమే అనేది వైసీపీ చెప్తుంది. నిజంగానే అప్పుడు ఏం తప్పు జరిగింది అన్న విషయం పైన మీరు విచారణ చేసుకోండి కానీ, బట్ ఆ విచారణని ఒకటే డైరెక్షన్లో మీరు డ్రైవ్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సజ్జల రామకృష్ణ రెడ్డిని ఈ కేసులో ఇరికించాలనే ప్రయత్నంలోనే టీడీపీ చేస్తోంది అన్నది ఒక ఆరోపణ వినిపించే ప్రయత్నం జరుగుతుంది. ఇంకా కుక్కల విద్యాసాగర్ సంబంధించి ఆయన మీద కేసులు అవన్నీ చేయడము లేకపోతే దానికి సంబంధించిన విచారణ జరగడం అనేది ఓకే కానీ బట్ ఫైనల్గా తీసుకొచ్చి దాన్ని సజ్జల రామకృష్ణ రెడ్డిని ఎప్పుడూ నేను చూడలేదు అని చెప్పిన కుక్కల విద్యాసాగర్ స్టేట్మెంట్ని కూడా మీరు పట్టించుకోకుండా కేవలం ఇందులో ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు అన్నది ఒక ఆరోపణ. ఏమంటారు, ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణ రెడ్డి ఇద్దరు పేర్లు? చిదంబరం గారు, మొదట మీకు బీఆర్కే టీవీ ప్రేక్షకులకి, అలాగే అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారికి, బీజేపీ నేత విల్సన్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణరావు గారికి నా నమస్కారాలు. ఈరోజు మొగుడు కొట్టి మొగసాలకు ఎక్కడ ఉంటారు దీన్ని? భారతదేశానికి సిరిసినటువంటి కదాంబరి జత్వానిని అనేక రకాలుగా శారీరకంగా మానసికంగా హింసించారు. ఒక గెస్ట్ హౌస్ లో, ఊరుకు దూరంగా ఉన్నటువంటి వీటీపీ గెస్ట్ హౌస్ లో పెట్టి హింసించారని ఆమె. ఎందుకు హింసించారు? ఏం అవసరం ఉంది? ఆమెతో మీకేం పని? ఆమె గుజరాతీ, బాంబేలో ఉంది, ఏదో సినిమాలు తీసుకుంటా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్నేహితులైన సజ్జల దిందాల్కి ఎక్కడో బాంబేలో ఆమె రేప్ కేసు పెట్టిందని చెప్పి స్నేహితుడు మాటల ప్రకారం భారీగా ముడుపులు ముట్టించుకొని సెటిల్మెంట్ ఆఫ్ ఆంధ్ర కేసుల కోసం మీరు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని వేదికగా ఎన్నికించుకొని ఇక్కడ పోలీసు అధికారులు అందరూ కూడా ప్రభుత్వ పాలేగాళ్ళుగా పనిచేస్తారు కాబట్టి ఇది టార్గెట్ చేసుకొని బాంబేలో రేప్ కేసు వెనక్కి తీసుకుంటే ఈ కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పే విధంగా కుట్ర ప్లాన్ చేసి తాడేపల్లి గెస్ట్ హౌస్ లో దీని వెనకాల సజ్జలు ఉన్నాడా, జగన్ ఉన్నాడా, రాఘులు ఉన్నాడా, జొన్నలు ఉన్నాడా తెలుస్తారు. వీళ్ళందరూ కలిసి ఒక ఐఏఎస్ ఆఫీస్ కి అయినటువంటి సిఎస్ ఆంజనేయులు గారికి అలికేట్ చేసి ఆయన విశాల్ గునిని టాటాని హైర్ చేసుకొని ముందే కేసు బుక్ చేయక ముందే విమాన టికెట్లు బుక్ చేసుకొని ఇక్కడ కుక్కల విజయ్ కుమార్ అనే వ్యక్తి పావుగా వాడుకొని ఆయన వాళ్ళ నాన్నకి ఏదో దర్శనానికి ఇచ్చానని ఆధార్ కార్డులు దాని దృష్టిలో పెట్టుకొని 5 లక్షల రూపాయల ప్లాట్ ఆవిడ ఎవరికి అమ్మేస్తుందని చెప్పి ఈయన ఇక్కడ కేసు పెట్టించి దానికి సంబంధించిన బాధితులు కూడా కేసు పెట్టిన వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి నేను తిరుమల దర్శనానికి ఇచ్చిన ఆధార్ కార్డులు అండి, మేము ఎవరికి డాక్యుమెంట్స్ రాసి వాళ్ళు కూడా కేసు పెట్టలేదు కన్సల్ట్ పోలీస్ స్టేషన్. సో టోటల్ గా ఇది ఒక పెద్ద పకడ్బందీ ప్లాన్ అన్నమాట. ప్లాన్ ప్రకారం ఆమెని ఇరికించి ఆగమేఘాల మీద స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళి ఆ ఫ్లైట్ పైకి ఎవరు డబ్బులు ఇచ్చారు, ఆ సీక్రెట్ డబ్బులు యాడ్ వచ్చాయనే పేరు కూడా విచారణ జరుగుతాయి. టోటల్ గా ఐపీఎస్ సెక్షన్ 1969(2) క్లాస్ ప్రకారం వైలేషన్ చేసి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఒక ఐఏఎస్ అధికారులు 3 సార్లు 4 సార్లు వెళ్లి రెక్కీ చేసి ఆమె విదేశీ ఉగ్రవాదులుగా తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో బంధించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కేసు ఉంటే అక్కడున్న మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ విజయ్ కుమార్ అనే వ్యక్తిని అనవసరంగా పావుగా మార్చి తన ప్రాపర్టీని అమ్మేసిందని చెప్పి చెప్పడమే కాకుండా ఈవిడకి ముందు నుంచి 1995 సంబంధాలు చెప్పడం కూడా దుర్మార్గం. అదెట్లా వచ్చిందో నాకు అర్థం కాల. అయితే మీరు ఒక మాట స్ట్రైట్ గా అడుగుతున్నాను, మీ చెల్లికో, మీ అక్కకో, మీ అన్నకో, మీ నాన్నకో ఈ విధంగా దుర్మార్గ చర్యలు జరుగుంటే మనం గమ్మున ఉంటామా? ఆవిడ కూడా మహిళే కదా, ఖచ్చితంగా ఆ మహిళకి కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. భారతదేశంలో భారతదేశం ఎందుకంటారు పేరే మహిళ పేరు పెట్టారు. ఈ దేశంలో మహిళలకు అత్యున్నత స్థానం ఉంది, సమాన హక్కులు ఉన్నాయి, గౌరవించాలి. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు, మాట్లాడే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు సెక్షన్ 19 ప్రకారం, రాజ్యాంగం 20 ప్రకారం కల్పించింది. దాన్ని కాపాడాల్సిన ఐఏఎస్ అధికారులు వైలేట్ చేసి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఆవిడ తీసుకొని వచ్చి న్యూడ్ ఫోటోలు తీసే కాకుండా ఆవిడ పీరియడ్స్ టైంలో ఫ్లాట్స్ ఇవ్వకుండా వాళ్ళ తండ్రిని తీసుకొని వచ్చి కొట్టారు. కొట్టిన దానికి లెఫ్ట్ చెవు ఏదో కూడా పనిచేయడం వాళ్ళ ఫాదర్ కి. వాళ్ళు కూడా తక్కువ కదా, ఒక ఆమె అయితే శ్రీనివాస్ చౌదరి గారు అయితే ఇప్పుడు వైసీపీ ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే, ఒకటి ఆమె జరిగిన అన్యాయానికి అందులో కారకులు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే, అది యాక్సెప్టెడ్. కానీ మొత్తం వ్యవస్థ మొత్తం ఆమె ఒక్క కేసు వెనకాల ఎందుకు తిరుగుతోంది? అదే సందర్భంలో అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో చాలా ఘటనలు జరిగాయి. వాళ్ళందరికీ ఇదే తరహా ట్రీట్మెంటో లేకపోతే ఇదే తరహా సహాయమో ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం అన్నది వైసీపీ చేసే ప్రయత్నం. లక్ష్మణ్ గారు, నెక్స్ట్ నేను మీకు ఇస్తాను ఒక నిమిషం లైన్ నోట్. చిదంబరం గారు, అది ఒక మాట ముగిస్తాను. ఎవరు చేసినా ఎంతటి వారైనా చూస్తున్నారు కదా, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినా, ఇంకోటి చేసినా, మహిళ పైన దాడి చేసినా ఎవరిని వదలట్లా. చట్ట ప్రకారం పోతున్నాం. చట్టం వంటిది రాజకీయం కాదు. అటు తలనరికేస్తానే ఎవరక్కడ పిలవండి, చిరసేవలు చేయమని చెప్పి. ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో విచారిస్తారు, నోటీస్ ఇస్తారు. ఇప్పుడు నోటీస్ ఇచ్చారు వాళ్ళకి. ఇంకోటి కూడా ఏంటంటే సజ్జల జిందాలను కూడా వదలరు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటిమేట్ చేసి అక్కడ కేసు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయపరంగా మాట్లాడి ఆయన నిజంగా విధంగా జరిగిందా, దీంట్లో ఆయన విట్నెస్ రా, హైరా లేదా అక్యూజ్ రా కనుక్కొని లా ప్రకారం చేయాల్సిన బాధ్యత పని. ఇది టైమింగ్ ప్రాసెస్.
ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టాం. కదంబరి జిత్వాని అనే మహిళని దుర్మార్గంగా ఆంధ్ర రాష్ట్రంలో గొడవబెట్టి ఇబ్బంది పెట్టేది కాకుండా బ్రాండ్ అంబాసిడర్, ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ జరగకూడదు కాకుండా సెటిల్మెంట్ ఆంధ్రగా పెట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యవహారాల్లో ఎన్ని కోట్ల రూపాయలు గుడుపులు మారైన విషయాన్ని బయట తీసుకొస్తారు. ఎస్ లక్ష్మణరావు గారు చెప్పండి సార్. ఇందాకలా మా బీజేపీ నేత మాట్లాడుతున్నట్టుగా మన కేంద్రంలో అక్కడ జాతీయ కమిషన్ ఉంది కదండి, మీరు హ్యూమన్ రైట్స్ వాళ్ళు సపోర్ట్ ఎందుకు తీసుకోవాలా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లక్ష్మణ్ గారు మీ డిమాండ్ పెట్టడం సార్. ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు చేసిన రైట్ లక్ష్మణ్ గారు లేదు మీకు ఒక నిమిషం ఆ పాయింట్ వినండి, మేబీ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా. మళ్ళీ ముంబైని పంపించేస్తే ఒక నిమిషం ఆగండి. ముంబై పంపించేస్తే ఆవిడ తెలివైందే కదా, చదువుకుందే కదా, డాక్టర్ యాక్టర్ కదా, వాళ్ళ నాన్న చదువుకున్నలే కదా, ఒక పద్ధతి ఫ్యామిలీ కదా, అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ కదా. లక్ష్మణ్ గారు ఎస్ మీరు కంప్లీట్ చేయండి లక్ష్మణ్ గారు. ఆవిడ ముంబై కదండి, ముంబై నుంచి మీరు ఎందుకని కేంద్ర సపోర్ట్ తీసుకోవాలా? మీరు ఎందుకని కేంద్రం మీరు అంటే జ్యూరిడిక్షన్స్ ఉంటాయి కదా లక్ష్మణ్ గారు, కేసుకు సంబంధించిన జ్యూరిడిక్షన్స్ ఉంటాయి కదా. కాదు లక్ష్మణ్ గారు ఇక్కడ కేసు లక్ష్మణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆవిడకి న్యాయం చేస్తారా? అంటే కేంద్ర ప్రభుత్వం లక్ష్మణ్ గారు మీ పాయింట్ చెప్పండి డైరెక్ట్ గా. అర్థమవుతుందంటే ఇక్కడ అర్థమవుతోంది. ఇట్ ఈస్ ఏ కుట్ర, ఇట్ ఈస్ ఏ కాన్స్పిరసీ. ఆవిడ్ని తీసుకొచ్చి లక్ష్మణ్ గారు విల్సన్ గారు మీకు అవకాశం ఇస్తారు. ఒక నిమిషం లక్ష్మణ్ గారు మీరు చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రైట్ గా చెప్పండి. ఏంటి అంటే మీ ఉద్దేశం ప్రకారం ఇది ఓన్లీ రాజకీయ కుట్ర అంటున్నారా? రైట్ లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా సరే కేసుకు సంబంధించి జ్యూరిడిక్షన్స్ ఉంటాయి. మనము కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి ముంబైలో కేసు కట్టేసి తీసుకొచ్చేయడం కూడా, ఎందుకంటే ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడే విచారణ జరగాలి. ఒకవేళ నిజంగా వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళని ఒకళ్ళకి పోలీసు కేసులోనో పోలీసు కస్టడీలోనో ఉంటే పీడీ యాక్ట్ పెట్టి అక్కడి నుంచి పీడీ యాక్ట్ పెట్టి తీసుకొని వస్తారు. లేదనుకోండి ఆవిడ కేసు పెట్టి ఒక నిమిషం సార్, ఆవిడకి ఎప్పుడు కేసు పెట్టి నన్ను పలానా కుక్కల విజయసాగర్ గారు నన్ను తీసుకొచ్చి బంధించారో, లేకపోతే పలానా ఐపీఎస్ లో నన్ను తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారో అని అన్నప్పుడు మీరు తీసుకొచ్చి విచారణ. కానీ ముందు మీరే తీసుకొచ్చారు కదా, కేసు పెట్టు అమ్మా నువ్వు కేసు పెట్టాడు. అంటే ఇప్పుడు గతంలో మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేశారన్నది ఆమె చేస్తున్న ఆరోపణ కాదు. లక్ష్మణ్ గారు ఒక పాయింట్ వినండి, నేను చెప్తాను మీకు ఒక పాయింట్ చెప్తాను వినండి. లక్ష్మణ్ గారు మీకు ఒక పాయింట్ చెప్తా వినండి. మీరు లక్ష్మణ్ గారు 1 minute లక్ష్మణ్ గారు 1 second ప్లీజ్ 1 second. విల్సన్ గారు అయితే ఇప్పుడు అంటే ఆయన చెప్తున్న పాయింట్ ఏంటంటే లక్ష్మణ్ గారు 1 second అయితే లక్ష్మణ్ గారు ఒక నిమిషం ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మహిళకి అన్యాయం జరిగింది, 40 రోజుల పాటు అమ్మాయిని హింస పెట్టారని వాళ్ళ తల్లిదండ్రులు గారు తీసుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా వ్యవహరిస్తే దాని కారకులు ఎవరైనా సరే అది ఇంకా బయటికి రావాలి. చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నారు. విల్సన్ గారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే లక్ష్మణ్ గారు 1 second ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ లక్ష్మణ్ గారు 1 second ప్లీజ్ 1 second లక్ష్మణ్ గారు 1 second లక్ష్మణ్ గారు 1 second వద్దు. లక్ష్మణ్ గారు 1 second ప్లీజ్.
ఖచ్చితంగా లక్ష్మణ్ గారు. ఇవ్వమని అందరికీ తెలుసు. లక్ష్మణ్ గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాము. లక్ష్మణ్ గారు ఒక నిమిషం. విల్సన్ గారు ఇక్కడ అంటే మీరు ఏదైతే ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఎందుకంటే కేసు పెట్టడానికన్నా ముందే టికెట్లు బుక్ అయిపోయినాయి, 2వ తారీఖు అరెస్ట్ చేయాలనుకుంటే 1వ తారీఖే ఏవైతే ఉన్నాయో ముంబైకి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు అవన్నీ బుక్ చేసుకున్నారో మీరు చెప్పారు, అది ఓకే. అదే సందర్భంలో జత్వాని కేసు పెట్టడానికన్నా ముందే ఇక్కడ నుంచి ఒక వ్యవస్థ మొత్తం పనిచేసి ఇక్కడ నుంచి స్పెషల్గా వెళ్ళి మరి ఆమెను తీసుకొచ్చారు అన్నది ఒక ఆరోపణ వినిపించే ప్రయత్నం చేశారు. సరే, కేసు పెట్టేటప్పుడు ఆమెకి భరోసాను లేకపోతే ఒక ధైర్యం ఇచ్చే ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వం చేయడంలో తప్పేం లేదు. కానీ ఈ కేసులో పెద్దవాళ్ళ తలకాయలో పెద్దవాళ్ళ పేర్లు బయటికి తీసుకెళ్ళి, ఎందుకంటే మీ మీద ఇప్పుడు ఆల్రెడీ గతంలో కూడా కొన్ని అంటే ఏషియన్ పెయింట్కి సంబంధించిన ఒక డైరెక్టర్ మీద కూడా ఈమె కేసు పెట్టింది గతంలో, ఇదే తరహా ఆరోపణలు చేసి తర్వాత అది ఫేక్ కేసు అని తేలిపోయింది అన్నది కూడా కొన్ని ఏదో మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో ఈమెకి అంత స్థాయిలో భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి విజయవాడ తీసుకొని వచ్చి పోలీసుల పహారాలను తీసుకొచ్చి కంప్లైంట్ ఇప్పించేంత అవసరం ఎందుకుంది? ఇది రాజకీయ కక్ష కాకపోతే ఇంకేంటి అన్నది కదా ఇప్పుడు వాళ్ళ ప్రశ్న. ఒకటండి, ఆ అమ్మాయి నాకు అన్యాయం జరిగింది, నేను మానసిక క్షోభకు గురయ్యాను, మా పేరెంట్స్ తీసుకొచ్చి ఇటు అరెస్ట్ చేశారనేది మనకు స్పష్టంగా చెప్తా ఉంది, స్పష్టంగా కనబడతా ఉంది కళ్ళ ముందు. ఆమె ఎవరైనా కావచ్చు, ఆమెకు సంబంధించి వ్యక్తిగత జీవితాలతో దాని మీద మనం డిబేట్ చేయడం వల్ల, ఒక మహిళ నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు మనుషులుగా మనం ఉన్నవాళ్ళం ఖచ్చితంగా స్పందించాలి. రాజకీయాలు ఎవరో ఉంటాయి, రేపు పోతాయండి. రాజకీయాలనేది ముఖ్యం కాదు. ఒకవేళ ఆ అమ్మాయి ఇక్కడ ఏంటంటే ఆమెకు అన్యాయం జరిగిందన్న విషయం, దొరికింది, ఆమె అన్యాయం జరిగిందన్న విషయం ఆమె కన్నా ముందు గవర్నమెంట్ తెలుసుకొని ఆమెని ప్రేరేపించి మరి ఈ కేసు పెట్టడానికి, ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడానికి ఎలా అయితే మీరు అంటున్నారో జిందాల్ కేసు ధైర్యం ఇచ్చింది కదా, ఒక మహిళకు ధైర్యం ఇస్తే ముఖ్యమంత్రిని అభినందించాలా, ఒక మహిళకు ధైర్యం భారతీయ జనతా పార్టీ అభినందించాలా, మహిళ ధైర్యం ఇచ్చిన పవన్ కళ్యాణ్ అభినందించాలా. అదే భారతీయ జనతా పార్టీ మీరు స్టేట్ లో మీరు సెంట్రల్ లో ఉంటే ఏమందుకు ఎందుకు భరోసా ఇవ్వలేదు? మీరు పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు అందుకున్నటువంటి ఆడపిల్లలకు భరోసా ఇవ్వలేడు, ఆడపిల్లలకు భరోసా ఇవ్వలేడు, మిగతా ఆడపిల్లలకి ఏం భరోసా ఇస్తారు పవన్ కళ్యాణ్? మీరు ఎవరికి ఇస్తారు భరోసా? మీ నరేంద్ర మోడీ గారు ఆడపిల్లటువంటి ఆడవాళ్ళకి భరోసా ఇవ్వలేడు, మిగతా ఆడవాళ్ళకి ఏం ఇస్తారు భరోసా? నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు ఆడవాళ్ళకి, ఎవరైతే భరోసా ఇచ్చారు ఆడవాళ్ళకి. అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాము, దీని వెనక కారకులు ఎవరైనా సరే వదలద్దు, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాము. అయితే విల్సన్ గారు ఇంతకుముందు లక్ష్మణ్ గారు క్వశ్చన్ అడిగారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దుర్మార్గం పైన జాతీయ మహిళా కమిషన్ గారు స్పందించి దీని కారకులు ఎవరినైనా సరే వాళ్ళని కూడా ఈ మాట ఇప్పుడు కాదు, స్టార్టింగ్ లో చెప్పాలా, జాతీయ కమిషన్ తీసుకోవాలా, హ్యూమన్ రైట్స్ లక్ష్మణ్ గారు అప్పుడు మీరు డిమాండ్ చేయండి. లక్ష్మణ్ గారు అప్పుడు మీరు డిమాండ్ చేయండి. లక్ష్మణ్ గారు మీరు డిమాండ్ చేయండి. శ్రీనివాస్ చౌదరి గారు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే నువ్వు ఇంకా మాడుతున్నావా? శ్రీనివాస్ చౌదరి గారు లక్ష్మణ్ గారు విల్సన్ గారు ఒక నిమిషం. లక్ష్మణ్ గారు విల్సన్ గారు ఒక నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు లక్ష్మణ్ గారు ఒక నిమిషం ఆగాలి మీరు. లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఒక నిమిషం ప్లీజ్. ఇది క్లియర్. ఎస్ శ్రీనివాస్ చౌదరి గారు ఎస్ అవమానిస్తూ మాట్లాడితే విల్సన్ గారు 1 సెకండ్. ఎస్ విల్సన్ గారు 1 సెకండ్. శ్రీనివాస్ చౌదరి ఆవిడ కదాంబర్ జిత్వానిని ఒక సాక్షి టీవీలో కూర్చోబెట్టి ఫోటోలు వేసి ఆవిడ హనీ ట్యాప్ అని, టెర్రరిస్ట్ అని, నేరాలు అని 9 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాల్లో కేసులు ఆయన కూడా చెప్పారు. ఇలా వ్యక్తిగతంగా ఆవిడ చాలా తప్పుడు చేసిందని, వ్యభిచారం చేసిందని కూడా చెప్పారు. ఒక మహిళల పట్ల మీ ఛానల్లో వెలుగు లేదా? ఒకవేళ తప్పు చేసి ఉంటే ఆమె విచారిద్దాం, దానికి శిక్ష వేస్తారు. కానీ మీరు మాట్లాడే శ్రీనివాసరావు గారు మన పేటిఎం ఛానల్ ఏమున్నాయి? వేరే ఛానల్ గురించి మనకి ఎందుకు లేదు. మన ఛానల్లో రైట్ వాయిస్ మనం జనాలకు తీసుకెళ్దాం. వేరే ఛానల్ ఏది మనకు ఎందుకు లేదు. మన ఛానల్లో రైట్ వాయిస్ మనం బయటకు తీసుకెళ్దాము. ఏది నిజాలు చెప్తాం. లక్ష్మణ్ గారు ఒక నిమిషం ప్లీజ్. లక్ష్మణ్ గారు మీరు మధ్యలో మాట్లాడకండి ప్లీజ్. లక్ష్మణ్ గారు వాయిస్ ఎవరు తెలియట్లేదు. లక్ష్మణ్ గారు మీరు టైం ఇచ్చాను కదా, ఒక నిమిషం ఆగండి మీరు ప్లీజ్. లక్ష్మణ్ గారు మీరు ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు లక్ష్మణ్ ఒక నిమిషం. దీని వెనకాల పెద్ద కుట్ర తాగుంది, దీని వెనకాల చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళని బయట తీసుకురావాలి. ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఇప్పుడు కనబడే పేర్లు చెప్పే మాటలు కాదు సార్, దీని వెనకాల పగడబందీగా చాలా పెద్దలు కుట్ర ఉంది.
దీని వెనకాల వాళ్ళకు 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ప్రధానంగా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు దిగారంటే ఖచ్చితంగా ఇది చాలా క్షుణ్ణంగా లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది. ఒక Yes. ఆఫ్టర్ ఆల్ ఒక మహిళ కోసం ఇంత పెద్ద ఎత్తున నెట్ కోసం చేశారంటే ఒక వ్యవస్థ అంటే అంతరాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ ముఖ్య కారకులైనటువంటి వ్యక్తులు, అందులో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి ఆంజనేయులు దిగాడంటే దీనికి ఏంది కారణం అనే విషయం పైన అనుమానాలు ఉన్నాయి ప్రజలకి. దాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా విచారణ చేసి చట్టపరంగా చర్య తీసుకోవడానికి వెనకాల పెద్దలు గద్దలు బయటకు వస్తారు. నేను చెప్పేది ఒకటే, మహిళలకు అన్యాయం జరిగితే ఎవరైనా ఖండించాల్సింది. మహిళా కమిషనే కాదు, భారతదేశంలో ఏ మహిళ జరిగినా అన్ని ఖండించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకు బెంగాల్లో ఆ డాక్టర్ గారిని చంపేశారు, దాని మీద విచారణ జరుగుతుంది కదా, ఎవరో బయట వస్తున్నారు కదా. మొదట్లో ఎవరో చెప్పారు, ఇప్పుడు ఎవరో కనబడుతున్నారు. ఇప్పుడు కాబట్టి విచారణ శివశౌరి గారు తప్ప ఇప్పుడు లక్ష్మణ్ గారు ఒక పాయింట్ అడిగారు, ఒక క్వశ్చన్ అడిగారు. లక్ష్మణ్ గారు ఒక పాయింట్ అడిగారు ఏంటంటే జనసేనకి శివశౌరి గారు లక్ష్మణ్ గారు క్వశ్చన్ అడిగారు ఏంటంటే జనసేనకి స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించిన ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలోకి రావాలని కోరుకున్న జానీ మాస్టర్ పైన ఇవాళ హైదరాబాద్లో ఒక కేసు నమోదైంది. తనతో పాటు పనిచేసే ఒక కొరియోగ్రాఫర్ తనని లైంగికంగా వేధించారని చెప్పి పలుమార్లు తనమైన అత్యాచారానికి పాల్పడ్డారని కూడా తను ఒక కేసు పెట్టారు. సో ఇప్పుడు మీరు అదే స్ఫూర్తిని ఇక్కడ కూడా కొనసాగిస్తారా? ఆ జానీ అనే మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతని మీద అభియోగాలు నమోదైన నేపథ్యంలో ఆ కేసు అంత సీరియస్గా మీరు తీసుకొని ఒక మహిళకు అన్యాయం జరిగిందనే విధంగా మీరు మాట్లాడతారన్నది ఒక ప్రశ్న లక్ష్మణ్ గారు అడిగారు. చాలా మంచి ప్రశ్న వేశాడు. లక్ష్మణ్ గారికి నేను అభినందన కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఒక గోరంట్ల మాధవ్, ఒక దువ్వాడ శ్రీనివాస్, ఒక ఆయన పేరు అనంతబాబు, లేదంటే సజ్జలో రాగులో జొన్నలో ఎవరైనా కానీ మహిళల ఇట్లా ప్రవహించే తీవ్రం ఖండించాలి. అదేవిధంగా మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ హౌస్ బయటకు వచ్చింది. ఈరోజు జానీ మాస్టర్ ఎవరో మీద కేసు చేశారని ఆవిడ కేసు పెట్టింది. సరే, ఇక్కడ నాకు కావాల్సింది మృగాలు చేస్తున్నటువంటి దాడిని ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత, కేసులు బలంగా పెట్టాల్సిన అవసరం ఉంది. మేము ఎవరు తప్పు చేయలేం, మేము తప్పు చేయలేం, ఇంకో తప్పు సమస్య లేదు సార్. మా పార్టీ ఆదిమూలం ఎమ్మెల్యే వైసీపీ చూస్తే మా ఒక చిన్న కేసులు ఇప్పుడు సస్పెండ్ చేశారు, పారేసాం, విచారణ చేసాం, కేసు పెట్టాం, జైల్లో పెడతాం తొందరలో, ఎవరిని వదలం. మహిళల పట్ల చేస్తున్న ఈ దుర్మార్గమైన చర్యలను తీవ్రంగా ఖండించేది కాకుండా చర్యలు కూడా అదే తీవ్రంగా ఉంటాయి. ఎవరిని క్షమించమని చెప్తున్నాను నేను. రాయదుర్గంలో ఎవరో ఆవిడ కేసు పెట్టింది, కొరియోగ్రాఫర్ పేరు నాకు తెలియదు. ఇది తప్పు సార్. ఇది జానీ మాస్టర్ అయినా వాళ్ళ ఇంకొక ఆయన మాస్టర్ అయినా ఎవడప్పైనా సరే ఎవరిని వదిలిపెట్టాం. ఎందుకంటే తప్పు చేస్తే ఇంకా మాస్టరే ఉంది. ఆయన మాస్టర్ గురువు అంటే అర్థమైంది, మాకు తెలియకపోతే ఎట్లా చేస్తే తప్పు కదా. కాబట్టి మహిళల పట్ల ఆంధ్ర రాష్ట్రంలో సద్భావన తీసుకురావడానికి ఇటువంటి పరిణామాలు వస్తే మాత్రం చాలా ప్రమాదం. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, కేసు విచారిస్తాం. జానీ మాస్టర్ ఇంకో తన వెనకైనా ఎవరున్నా అవసరం అనుకుంటే ప్రజారాజ్యం పార్టీ వాళ్ళతో మన జనసేన మిత్రులతో చెప్పాం, సస్పెండ్ చేస్తారని. పార్టీలో చేరినట్టు కూడా కండువా కప్పుకున్నాడు, వాళ్ళు సస్పెండ్ కూడా చేస్తారు. ఆ తెల్లారితో మాట్లాడని కూడా విచారణ జరగాలి. జస్ట్ అది ఇప్పటివరకు ఆరోపణ మాత్రమే. కాబట్టి అది ఏం జరుగుతుంది అదే కృష్ణాంజనేయులు గారు వేరే ఛానల్కి వెళ్ళాలి సార్, నేను లెఫ్ట్ అవుతున్నాను. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ రావు గారు. అయితే కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ అంటే ఒకే కేసుకి రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే కృష్ణాంజనేయులు గారు ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్. ఒకటి ఏంటంటే తనకు సంబంధించిన క్యారెక్టర్ అసాసినేషన్, లేకపోతే ఆ క్యారెక్టర్ అనేది హనీ ట్రాప్ చేసే లాంటి ఒక నేచర్ ఉంది. తన మీద గతంలోనే కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఈ కేసును కూడా అదే కోణంతో చూడాలి. కేవలము బెదిరించే దూరంలో మాత్రమే ఆమె ముందుకెళ్తుంది అనేది ఒక ఆస్పెక్టు జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి సజ్జలను టార్గెట్గా చేసేందుకు ఈ మొత్తం విషయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం టీడీపీ చేస్తుందన్న మరో వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ రెండు స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మొత్తానికి అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకున్న ఆ 3 పేర్లని ఇక్కడ టార్గెట్ జరగడం తప్ప ఆ మహిళకు న్యాయం చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదు టీడీపీ పార్టీకి, లేకపోతే ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వానికి అన్నది వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎలా చూడాలంటారు దాన్ని? సార్ నేను ఒక మాట చెప్తానండి. కృష్ణాంజనేయులు సార్ విల్సన్ గారు ఒకసారి కృష్ణాంజనేయులు గారు రెస్పాండ్ అవ్వండి. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ ప్రత్యర్థులే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా. అలాగని వాళ్ళ మీద ఏమన్నా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇబ్రహీంపట్నంలో అక్రమంగా కేసు పెట్టారు అనేటువంటిది ఇప్పుడు పోలీసుల మీద వచ్చినటువంటి ఆరోపణ. ఐపీఎస్ల సస్పెన్షన్ యొక్క ఉద్దేశం కూడా అది. ఒక ప్రభుత్వం గిన ఆవిడ మీద అలా అక్రమంగా గిన కేసు పెట్టకపోతే
ఈ రోజున వీళ్ళకి అలాంటి అవకాశం ఉండేది కాదుగా. అంటే నేను ప్రభుత్వం ఏమంటున్నానంటే అధికార దుర్వినియోగానికి మీరు అన్నది అది అక్రమ పాల్పడింది. కేసా కాదా అన్నది విచారణ జరగాలి. ఒకటి ఆ అక్రమ కేసు అయ్యే అవకాశం ఉందా లేదా అన్న పక్కన పెడితే తనకి గతంలో ఇలాంటి ఒక నేర చరిత్ర ఉంది, లేకపోతే ఇలాంటి ఒక ఆలోచన విధానంతో తను కలిసి అంటే వెళ్ళేది. ఎందుకంటే ఏషియన్ పెయింట్ సంబంధించిన డైరెక్టర్ మీద ఇప్పుడు మనం జిందాల్ గురించి ఎవరైతే మాట్లాడుకుంటున్నామో ఆయన మీద కూడా అలాంటి కేసు అన్నది ఇవాళ వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే తన క్యారెక్టర్ని ఇక్కడ చూపిస్తూ లేదా గతంలో తన మీద నమోదైన కేసుని చూపించి తన ఆలోచన విధానం అలానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ కేసులో ఆమె చేస్తున్న ఆరోపణలకి వాల్యూ లేదు, లేకపోతే బలం లేదు అనే ప్రయత్నము ఇవాళ చెప్పే ప్రయత్నం. అంటే దానికి సంబంధించి ఇప్పటివరకు సాక్షిదారులు ఓన్లీ 40 రోజులు వచ్చారు, ఆమెను ఇక్కడ బంధించారు, ఇవన్నీ అన్నవి కేవలం ఇప్పటిదాకా ఓన్లీ స్టేట్మెంట్స్ వరకే ఉన్నాయి. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇప్పటికైతే బయటికి రాలేదు. సబ్జెక్ట్ కరెక్షన్ మీరు దాన్ని గమనించాలంటున్నాను. ఎందుకు రాలేదండి? సాక్ష్యాధారాలు బయటకు వచ్చాయి. మీరు ఈ కేసులో ఆవిడ ఫిర్యాదుకు సంబంధించినటువంటి విషయంలో పోలీసులు దర్యాప్తు జరిపారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా ఒక డీసీపీ స్థాయి అధికారిని విచారణకు ఆదేశించారు. విచారణలో చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా దొరికాయి. ఏం దొరికాయి అనంటే ఆవిడ కుక్కల విద్యాసాగర్ కు సంబంధించినటువంటి భూమిని ఆవిడ అక్రమంగా వేరే వాళ్ళకి అమ్మటానికి ప్రయత్నం చేశారు, వేరే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు అనేటువంటి ఆరోపణ అప్పుడు అక్రమ కేసు. దాంట్లో ఎవరైతే అప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారో వాళ్ళని పిలిచి విచారించారు. వాళ్ళు వహిస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, కుక్కల విద్యాసాగర్ సంబంధించినటువంటి మనుషులే. మాకు తెలియదా, ఆవిడ మాకు ఏ భూమి అమ్మలేదు, మేము అగ్రిమెంట్ చేసుకోలేదు అని చెప్పారు. అంటే కుక్కల విద్యాసాగర్ ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి దాని ప్రకారంగా ఆవిడ మీద అక్రమంగా కేసు పెట్టారు. అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా అప్పుడు ఇబ్రహీంపట్నం పోలీసులు ఆవిడ మీద కేసు పెట్టి ఆవిడని నిర్బంధించారు. ఇబ్రహీంపట్నం పోలీసులను కూడా సస్పెండ్ చేశారు, వాళ్ళ మీద కూడా సస్పెన్షన్ పడి. అంటే ఇప్పుడు ఇంతకన్నా ఏం ఆధారాలు కావాలి? ఆవిడ మీద పెట్టినటువంటి ఫోర్జరీ కేసు, అదే విధంగా ఆవిడ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి కేసు, ఆవిడ భూమిని అమ్మారు అనేటువంటిది అన్ని అబద్ధం అని తేలింది. ఆవిడ మీద పెట్టినటువంటి కేసే శుద్ధ అబద్ధము. అది పూర్తిగా కావాలని ఆవిడని నిర్బంధించడం కోసం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించి ముంబై పోలీసులకు అందుబాటులో లేకుండా చేయటం ద్వారాగా ఆవిడ సజ్జన్ జిందాల్ మీద అయితే కేసు పెట్టిందో ఆ కేసు ముంబై పోలీసులు విత్డ్రా చేసుకునేటువంటి విధంగా, ఎందుకు ఈవిడ విచారణకు హాజరవ్వలేదు ముంబై పోలీసుల విచారణకు అనేటువంటి విధంగా వాళ్ళు కారణం చెప్పి సజ్జన్ జిందాల్ కు సంబంధించినటువంటి ఆ కేసులో వాళ్ళు పోలీసులు ఆ కేసు విత్డ్రా చేసుకున్నారు. దీనికి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోటివ్ ఒకటి సజ్జన్ జిందాల్కు సహకరించేటువంటి విధంగా వ్యవహరించారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఎప్పుడైతే ఈ కాదంబరి జత్వాని ఆంధ్రప్రదేశ్ పోలీసుల అదుపులో ఉందో అప్పుడే ఆ తర్వాతే ముంబై పోలీసులు సజ్జన్ జిందాల్ మీద ఉన్నటువంటి కేసుని విత్డ్రా చేసుకుంటారు. అంటే ఈ రెండింటికి కోఇన్సిడెంట్ ఉందన్నమాట, ఈ రెండింటికి సంబంధం ఉందన్నమాట. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఖచ్చితంగా ఆ సజ్జన్ జిందాల్ కేసులో అతన్ని కాపాడటం కోసం ఇచ్చేసారు. రెండో అంశం ఏంటంటే ఆవిడ అలాంటిది ఇలాంటిది అని అంటే ఖచ్చితంగా ఆవిడకి ఆ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎవరినన్నా మోసం చేస్తేనో అని ట్రాప్ చేస్తేనో ఆవిడ మీద కేసులు ఉంటాయి, దాని మీద కూడా చట్టబద్ధంగా విచారిస్తారు. దానికి దీనికి సంబంధం లేదు. ఇక్కడ బాధితురాలు ఆవిడ కాదంబరి జత్వాని ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నం కేసులో బాధితురాలు. రైట్, ఆ కేసు వరకే మనం చూడాలి. ఎస్ విల్సన్ గారు. ఎస్ అండి, కృష్ణాంజనాల్ గారు చెప్పినట్టు 100% అది పర్ఫెక్ట్. ఎందుకంటే ఆమె విషయంలో బయట ఎక్కడ కేసులు ఉన్నా మాకైతే అభ్యంతరం లేదు. ఆమె మీద 100 కేసులు పెట్టుకోండి అని ట్రాప్ చేస్తే బాధ్యతలు ఎవరు ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళ హక్కులు ఉంటుంది. పురుషులకి స్త్రీలకి హక్కులు ఉంటాయి, పురుషులకి అదే హక్కులు ఉంటాయి. కాబట్టి ఆ హక్కులు పురుషులు వినియోగించుకుంటే నాకైతే అభ్యంతరం లేదు. రైట్. కానీ ఒక మహిళ ఇక్కడికి వచ్చి 40 రోజుల పాటు నిర్బంధించడం అనేది ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని దెబ్బతీసే వ్యవహారం. ఈ రోజు భారతదేశం మొత్తం ఈ సబ్జెక్ట్ నడుస్తుందంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక పోలీసులు ఇంత స్థాయిలో దిగజారిపోయారంటే అసలు ఆ కాకి బట్టలకి అవమానం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి అవమానం. మీకు రాజ్యాంగం ప్రకారం పనిచేయమన్నారు కదప్ప మీరు పొలిటికల్ బాసులు ఏమని చెప్తే ఏదంటే అది చేయడానికి మీరు సిద్ధపడ్డారంటే అసలు మీరు మనుషులే కాదు. అంటే ఉద్యోగం చేయడానికి అట్ట అర్హులు కాదు, అసలు మానవత్వమే లేదనేది అర్థమవుతా ఉంది. వాడు కుక్కల విద్యాసాగర్, నక్కల విద్యాసాగర్ వాడు పెట్టిన కేసే ఫాల్స్ అయిన సంగతి ముందే తెలుసు. ఈ కృష్ణాంజనేయులు మన ఆయన ఎవరు రామాంజనేయులు ఇంటెలిజెన్స్ ఆఫీసరు వీళ్ళందరూ మేము చదువుకున్నాము, ఎందుకు చదువుకున్నాం, ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అనుకున్నాం,
లేదా సజ్జల రామకృష్ణ చెప్పాడు అనుకున్నాం. మీకు జ్ఞానం లేదా? ఇంగిత జ్ఞానం లేదా? మనుషులు కదా, మానవత్వం లేదా? ఒక ఆడపిల్లని తీసుకొచ్చి 40 రోజుల పాటు గెస్ట్ హౌస్ లో ఆ అమ్మాయిని అంతకుముందు హింస పెట్టి ఈయన చేస్తారా? వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. నీకు బిడ్డ ఉంటది, భార్య ఉంటది, చెల్లి ఉంటది, అక్క ఉంటది కదా, ఎవరైనా కావచ్చండి. సుప్రీంకోర్టే చెప్పింది, మీరు ఎవరైతే మీ వ్యక్తిగత జీవితాలు వేరు, చట్టం వేరని చెప్పి స్పష్టంగా వ్యక్తిగత జీవితాల్లో మీరు సహజీవనం చేసిన సమర్థించిన పరిస్థితులు ఉన్నాయి కోర్టులు. కానీ ఇక్కడ నేనేమంటానంటే, అత్యాచారం జరిగింది నా మీద, అమ్మాయి కేసు పెట్టింది. అయితే ఇక్కడ విల్సన్ గారు మౌఖికంగా ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది అంటే ఎందుకంటే దాని మీద జిందాలు, ఒక్క నిమిషం సార్ చిదంబరం, దాని మీద జిందాలు తను ఫైట్ చేసి నేను అత్యాచారం చేయలేదు ఆయన ప్రూవ్ చేసుకోవచ్చు. ఒక హ్యూమన్ బీయింగ్ ఆయన రైట్స్ ఉన్నాయి, మాకు అభ్యంతరం లేదు. ఆయన మీద ఆయన చేసుకో, అది ఆయన అక్కడ చేసుకోవాలి. దమ్ము ఉంటే, మనగాడైతే ఆయన సత్తా ఉంటే ఆ రాష్ట్రంలో చేసుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చి ఈ సీఎం తో నువ్వు అవగాహన తెచ్చుకున్నావు, సజ్జలతో ఎవరితో అవగాహన తెచ్చుకొని ఒక ఆడపిల్లని ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చి ఫోటోలు తీయడము, కంక్లూజన్కి వెళ్దాము. ఒక మౌఖికంగా ఒక ప్రశ్న వస్తుంది ఎందుకంటే పెద్ద పాపము, తప్పు. విల్సన్ గారు మౌఖికంగా ఒక ప్రశ్న వస్తుంది, దాన్ని కంక్లూడ్ చేద్దాం. మనం ఇప్పుడు 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉంది. అధికారం మారంగానే ఫస్ట్ టార్గెట్ అయిన వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. 19 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది. మళ్ళీ ప్రభుత్వం మరి టీడీపీకి రాగానే మళ్ళీ ఇప్పుడు టార్గెట్ అవుతోంది మరి ఇంటెలిజెన్స్ చీఫ్ రామంజనేయులు గారు. అంటే ఇట్లా ఇదే విధంగా చూస్తే ఇంటెలిజెన్స్ చీఫ్లు అన్న వాళ్ళని టార్గెటెడ్గా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దానికి కారణం అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షానికి సంబంధించిన రహస్యాలో, సమస్యలో, విషయాలు ఇవన్నీ తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని చెప్పడం వల్ల అక్కడ పోలీస్ ఆఫీసర్ ఆ పోస్ట్ అన్నది టార్గెట్ అవుతుంది అన్నది సామాన్యంగా జనాల్లోకి వెళ్ళే అవకాశం లేదంటారా? దాని అది కాకుండా మరొక కీలకమైన అంశము ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పడం ద్వారా వాళ్ళు చేసిన తప్పుల్ని ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలోని ఒక క్లాస్ కిందకి కన్వర్ట్ చేసేసి వాళ్ళు తప్పులు చేయలేదు, కేవలం టీడీపీ ఇలా ఒక బెదిరింపులకో కక్ష సాధించాలకో పాల్పడుతుందనే విధంగా. అంటే ఏబి వెంకటేశ్వరరావు మీద ఆర్థిక పరమైన అంశాలు లేకపోతే పరికరాలు కొనుగోలు చేయించాడు, ఇది మహిళ విషయం కదా. ఒక మహిళగా ఆడపిల్లే కదా. కాబట్టి ఎవరు తప్పు చేసినా ఇట్లాంటి విషయాల్లో మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి, అందులో సందేహం లేదు. అసలు బట్టలు వేసుకోవడానికి కూడా అర్హత కాదు, మామూలు కాకి బట్టలే కాదు, మామూలు బట్టలు వేసుకోవడానికి అర్హత కాదు. అనాగరికులు పోయి అక్కడ అడవుల్లో బతకండి. మీరు ఏం పని మీకు ఇక్కడ? మీరు ఐపీఎస్ చదువుకొని ఎంత కష్టపడితే ఐపీఎస్ పోస్ట్ వస్తుంది? ఇందుకోసం వచ్చిందా? నేను చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు ఒక పొలిటీషియన్ అనుకుందాం, లేకపోతే మేము ఒక పొలిటీషియన్ అనుకుందాం, మా ఇంట్రెస్ట్లు 100 ఉండొచ్చు. కానీ మీకు రాజ్యాంగం ప్రకారం కదా ఐపీఎస్ ఉద్యోగం వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన రాజ్యాంగ ప్రకారం కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ముఖ్యమంత్రి చెప్పినా చేయకూడదు, అందులో సందేహం లేదు. నీకు నచ్చకపోతే చేయనని చెప్పేసి తీసుకెళ్లి లూప్ లైన్ లో పడేస్తే ఉండు అక్కడ. నీకు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగమే కావాలి ఎవరు కోరుకున్నారు? మీ భార్య బిడ్డలు కోరుకున్నారా? లేకపోతే మీ అమ్మ నాన్న కోరుకున్నారా? పథకాలు కోరుకుంటున్నారు. వేరే హ్యూమన్ బీయింగ్. మానవ హక్కులు హరించుకుపోయిన తర్వాత మనిషి చచ్చినా ఒకటే, బతికినా ఒకటే. ఏ మనిషి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది? ఆడపిల్లలు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు క్యాండిల్ పట్టుకొని తిరగడం కాదండి. బతికుండంగా కూడా వాళ్ళకి రెస్పెక్ట్ దెబ్బతినకూడదు. ఆ అమ్మాయి మీద తప్పులు ఉంటే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు, వాళ్ళు అడగచ్చు, మాట్లాడచ్చు. ఆ హక్కులు మేము హరించాం. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఈ దుర్మార్గం చేసిన దాంట్లో ఆయన విషయాల గురించి ఏ రాష్ట్రమో లేకపోతే ఇంకొక ఏ రాష్ట్రమో నాకు తెలియదు. కానీ ఈయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మన తెలుగోడు కదా, ఆయనకి మంచి పేరు కూడా ఉండేది కదా గతంలో. ఎందుకు అంత దిగజారిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నువ్వు చేశానో లేకపోతే సజ్జలు చేసి చెప్పానండి, ఓపెన్ స్టేట్మెంట్ చెప్పానండి. రైట్, ఫైనల్ కంక్లూజన్ శ్రీనివాస్ చౌదరి గారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగంలో మమ్మల్ని రెడ్ బుక్ రాసుకునే ఉన్నారు. మేము రెడ్ బుక్ రాసుకునింది తప్పు చేసిన అధికారులని తుప్పురా కొట్టాలని. ఆయన బ్లడ్ బుక్ రాశాడు కదా. మేము రెడ్ బుక్ రాస్తే ఆయన బ్లడ్ బుక్ రాశాడు. అనంత బాబుని చెప్పే సుబ్రహ్మణ్యం ఎవరు? అదేవిధంగా ఈరోజు గోరంట్ల మాధవ్ని ఏలం చేస్తూ మహిళా లోకాన్ని చేసిన ఆ ట్వీట్లు కానీ ఆ ఫోన్ స్టార్ వీడియోలు ఏంటి? అలాగే ఈరోజు వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు గారు పెద్దల సభలంట, విజయసాయి రెడ్డిలు అంట, వీళ్ళందరూ చేస్తున్న వ్యవహారం చూస్తే వాళ్ళు తప్పులు చేసి ఇప్పుడు మా ప్రభుత్వం మీద మాట్లాడితే రెడ్ బుక్ అని మీరు ఏకంగా బ్లడ్ బుక్ రాశారే. కానీ శ్రీనివాస ఇక్కడ సమస్య ఏంటంటే మీరు తీసుకుంటున్న చర్యలు కరెక్టో తప్పు అన్న డిస్కషన్ చేయడం కన్నా ముందు మీరు ఆల్రెడీ ఎవరి పేర్లు అయితే గతంలో మాట్లాడారో, వాళ్ళు ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళ సంగతి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తామని మీరు ఎవరి పేర్లు అయితే చెప్పారో, ఈ స్టార్టింగ్ కేసెస్ అని వాళ్ళ మీద పడేటప్పటికి ప్రజల్లో కూడా ఏది నిజంగానే రెడ్ బుక్ అన్నది ఏదైనా ఉందా
ఆ ఉంటే అది రాసుకున్న దాన్ని మాత్రమే వీళ్ళు ఇప్పుడు అమలు చేస్తున్నారని ఒక మౌఖికంగా అయితే ఒక అనుమానం వస్తుంది కదా జనాల్లో. ఇంకా రెడ్డికి కోపం చేయలే కదా. ఇంకా రెడ్ బుక్ సంబంధించిన పేర్లే బయట రాలేదు సార్. ఇది కదాంబరి జత్వాని కేసులో మహిళ పనిచేస్తున్న దుర్మార్గ చర్యలతో భాగంగా వాళ్ళు చర్య తీసుకున్నాం. వీళ్ళు ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుండొచ్చు, 2 రోజులుగా పనిచేస్తుండొచ్చు, పాలేగలుగా ఉండొచ్చు. కానీ ఇది ఫస్ట్ కేసే. రెడ్ బుక్ లోని పేర్లు వస్తే చాలా మంది లోపలికి వెళ్ళాలి. అంటే అలానే కాదు, ఇప్పుడు వల్లంనేని వంశీ అన్నారు, కొడాలి నాని అన్నారు, జరిగిన జోగి అన్యాయాన్ని రమేష్ అన్నారు. వాళ్ళు బ్లడ్ బుక్ రాశారు. ఆ బ్లడ్ బుక్ లో నుంచి వచ్చే పేర్లు ఇవన్నీ కాదు రెడ్ బుక్ లో ఉన్న పేర్లు గతంలో కొన్ని లీక్ అయినాయి. మీకు గుర్తు శ్రీనివాస్ గారు, ఇవన్నీ గతంలో రెడ్ బుక్ లో ఉన్న పేర్లు కొన్ని లీక్ అయినాయి. అందులో వల్లంనేని వంశీ, కొడాలి నాని, జోగి రమేష్, ఈ నందిగాం సురేష్ ఇట్లాంటి పేర్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళ మీదనే ఇమీడియట్లీ స్టార్ట్ రాగానే జోగి రమేష్ సంబంధించి వాళ్ళ అబ్బాయి మీద కాదు కదా సార్, మా పార్టీ మీద, మా పార్టీ ఆఫీస్ మీద, బాబు గారి ఇంటి పైన, అది కానీ వాడి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సస్పెండ్ చేశారు, దాన్ని అభినందించండి. తప్పు చేయడం తుప్పు రేపడతాం. రెడ్ బుక్ నుండి పేర్లే కాదు, గత ప్రభుత్వాన్ని అధికారాన్ని 150 మంది ఎమ్మెల్యే ఇచ్చారని విర్రవీగిన గర్వంతో ఊగిన గత ప్రభుత్వ అధికారులు ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదు. మీదనే వెళ్తాము, రేకొడతామని వార్నింగ్ ఇస్తున్నాం. జగన్మోహన్ చేసినా, సజ్జలరామ్ చేసినా ఎవరు వీళ్ళేమి భారతదేశానికి, భారత రాజ్యానికి అతీతులు కాదు. ముఖ్యమంత్రి మాత్రం ఆయన ఏ తప్పు చేసినా. లాస్ట్ పాయింట్ కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు అంటే ఆ రెడ్ బుక్ పేరో లేకపోతే ఆ ఉన్న పేర్లో లీకేజ్ అని ఇంకోటనో మాట్లాడి కృష్ణాంజనేయులు గారు, ఇవాళ వీళ్ళు చేస్తున్న పాలన పైన ఒక రకమైన అనుమానం కలిగేందుకో లేకపోతే అలాంటి అనుమానం రేకెత్తించడానికి వైసీపీకి అవకాశం ఇచ్చేందుకో జరుగుతుంది అన్నది ఒక మాట. ఆ మాటతో కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. ఇక్కడ ఒకటండి, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు రాజకీయ పరమైనటువంటి అనేకమైనటువంటి టార్గెట్స్ తో వెళతారు. కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎవరైతే కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చట్టబద్ధంగాను రాజ్యాంగబద్ధంగాను వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో పరిధి దాటి వ్యవహరించినటువంటి వాళ్ళందరూ కూడా అధికారులు ఖచ్చితంగా వాళ్ళు సమస్యలు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 5 ఏళ్లు వైసీపీ ఉంది, తర్వాత ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. ఆ ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా సరే పరిధి దాటి వ్యవహరించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి దానికి అవకాశం. అందుకనే అందరూ ఐపీఎస్ ఆఫీసర్లు, అందరూ అధికారుల మీద చర్యలు లేవు కదా. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు ఉంటున్నాయి. కాబట్టి ఆ తప్పు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇద్దరు, 2 వ్యవస్థలు వేరు వేరు. ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు. వీళ్ళిద్దరు కుమ్మక్కైతే నష్టం ఎవరికంటే ప్రజలకే. వీళ్ళిద్దరు కుమ్మక్క అవటం వల్ల ఎవరైతే బాధితులు సామాన్యుల మీద లేకపోతే ఇంకొకళ్ళ మీద ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి దాని మీద వైసీపీ వాళ్ళు సివిల్ ఇష్యూస్ వస్తే ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారా, కోర్టుకి వెళ్ళమంటారు. మరి ఇక్కడికి వచ్చేసరికల్లా అంతలా ఎందుకు పుట్టుకొచ్చింది ప్రేమ మీకు? రైట్. ఇవన్నీ కనబడతా ఉన్నాయి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ విల్సన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే లక్ష్మణ్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం నిజంగానే అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి పనిచేయాలి. కానీ వాళ్ళు కామన్ టాపిక్ కంపల్సరీ ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉండాలి తప్ప ఇబ్బంది పెట్టడమో లేకపోతే ఇలా కుమ్మక్కు అనే ఒక మాట వచ్చేలాగా ఒకవేళ వాళ్ళు ఏదైనా వ్యవహరిస్తే ప్రభుత్వాలు మారినప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది అన్నదే ఇవాళ కనిపిస్తోంది. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.